హాయ్ అండి, వెల్కమ్ టు ఆన్లైన్ హడావిడి. ఏంటి అలా కిచెన్లో ఉన్నా అనుకుంటున్నారా? మా మమ్మీ దోశ చేసింది, చట్నీ చేయమంటే మటుకి నా వల్ల కాదు అంది. సర్లే నేనే చేసుకుందామని వచ్చి చేస్తే ఇంత పెంట అయింది. పోపు వేసినందుకు చూడండి, కిచెన్ మొత్తం ఆగమాగ. మా మమ్మీ చూస్తే మటుకి నా పని అంతే. ఇదంతా మా మమ్మీ వచ్చేలోపు నేను ఎలాగైనా క్లీన్ చేయాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అదేంటో కాదు, కిచెన్ వైప్స్. దీన్ని నార్మల్గా మనం ఇంట్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, లైక్ మిక్సీ కానీ ఎలక్ట్రిక్ చిమ్నీస్ కానీ, వాటికి వాటర్ పోసి మనం వాష్ చేయడానికి కుదరదు. స్టవ్ని కూడా వాటర్తో వాష్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాష్ చేశాక అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇలాంటి వాటికి ఇది సొల్యూషన్ అంటున్నారు. ఒకసారి యూస్ చేసి చూద్దాం ఎంతవరకు వర్క్ అవుతుంది అన్నది. దీని సైజ్ వచ్చి మినీ టిష్యూ అంతా ఉంది. దీన్ని పిండేస్తే మీరు చూసారా కింద సోప్ వాటర్ వస్తున్నాయి. ప్రస్తుతానికైతే మా స్టవ్ చూసారా ఆయిల్ మొత్తం డర్టీగా ఉంది. దీని మీద ట్రై చేస్తున్నా నేను. చూస్తున్నారా ఎంత క్లీన్గా అనిపిస్తుంది. ఆయిల్ మరకలన్నీ పోతున్నాయి. జస్ట్ నేను ప్రెషర్ కూడా ఏం పెట్టలే, లైట్గా అంటున్నా టిష్యూతో. ఇది బిఫోర్ క్లీనింగ్ అండి, ఇటు ఆఫ్టర్ క్లీనింగ్. కంపేర్ చేస్తే కనిపిస్తుంది కదా మీకు ఎంత డిఫరెన్స్ ఉందో. చూసారుగా ఫ్రిడ్జ్ కూడా ఎంత డర్టీగా ఉందో. దీన్ని కూడా క్లీన్ చేసి చూద్దాం. చూసారు కదా ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఇక్కడ మీకు వైట్ కలర్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఆల్రెడీ బిఫోర్ ఉన్న డ్యామేజ్ అండి. ఈ కిచెన్ వెట్ వైప్స్ని ఇన్స్టాంట్గా మనం క్లీన్ చేసుకోవడానికి వర్క్ అవుతుందండి. లైక్ మనం ఫ్రిడ్జెస్ని, మిక్సీని, చిమ్నీని లాంటి వాటిని ఇన్స్టాంట్గా క్లీన్ చేసుకోవడానికి బాగుంది. నేను రికమెండ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో యాజ్ యూజువల్ లింక్ అని కమెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. హోప్ మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆన్లైన్ హడావిడి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మట్టుకి మర్చిపోకండి.